పిల్లలకి అంత అడ్వాన్స్ నాలెడ్జ్ ఇస్తున్నారు కదా సార్, చాలా నచ్చింది అది. కొట్టడము అవన్నీ ఏం లేకుండా పిల్లలతో ఫ్రెండ్లీగా సబ్జెక్ట్ అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నారు కదా, అది చాలా బాగా నచ్చింది. చాలా చాలా మంచి స్కూల్. మనకు అందుబాటులో ఇంత మంచి స్కూల్ మన పిల్లలకు దొరకడం మన అదృష్టం. అది పాప ఫస్ట్ క్లాసు సుభాషిణి, శ్లోకాలు స్టోరీస్ బాగా చెప్తుంది, అది బాగా నచ్చింది. నాకు కూడా నేర్చుకోమని నేర్పిస్తుంటుంది, అది ఇంకా బాగా నచ్చింది. సెకండ్ క్లాస్ చదువుతుంది కానీ ఇంప్రూవ్ అయ్యారని అనుకుంటున్నాను, ఎందుకంటే మార్క్స్ బేస్డ్ కాదు ఇది. అంటే మార్క్స్ అంటే పర్టికులర్గా వాళ్ళ మూడు దాని మీద బేస్ అయి ఉంటుంది. మార్క్స్ రావడం వల్ల వాళ్ళకి చదివిన క్వశ్చన్స్ వచ్చినాయి లేదని. కాకపోతే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చు, ఏ చాప్టర్ చెప్పినా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే వాళ్ళు చేయగలుగుతారు, కాబట్టి ఇంప్రూవ్ అయ్యారని అనుకుంటున్నాను. సూపర్ అమ్మా, వండర్ఫుల్, బాగుంది. అయితే లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంప్రూవ్ అయ్యారు వాళ్ళు అని అనుకుంటున్నారా? స్టడీలో కానీ కొద్ది ఫ్లూయెన్స్ ఇంగ్లీష్లో కానీ పర్ఫెక్ట్గా ఉన్నారు పిల్లలు, బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యారు. క్రమశిక్షణ బాగుంది, స్టడీ బాగుంది, కల్చరల్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. నాలెడ్జ్ పరంగా టెక్నాలజీ ప్రకారంగా ఇంప్రూవ్మెంట్ అయ్యారు పిల్లలు. సో బెటర్ దెన్ పేరెంట్స్ ఎట్లా ఉండాలి అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రతిదీ చెప్పారు. సో దానివల్ల మన పిల్లలకు కూడా ప్లస్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. మన స్కూలు సోషల్గా కూడా పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్నట్టుగా కనిపిస్తుంది. పిల్లలు కొంచెం సోషల్గా గ్రూప్స్లో కూడా వాళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలి పిల్లలతో, తోటి పిల్లలతో అనేది కూడా తెలుసుకుంటారు వాళ్ళు. అది నచ్చుతుంది నాకు. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ.